హాయ్ నమస్తే అందరికీ. గర్భిణీలో అయితే ఈ కొన్ని పనులు అస్సలు చేయకూడదండి. ఏందని అంటే కన్సీవ్ అయినాము అని తెలియంగానే ఫస్ట్ మీరు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, డాక్టర్ని కలవండి. చాలామంది 3 నెలల వరకు 4 నెలల వరకు డాక్టర్ దగ్గర వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటారు. అసలు ఈ తప్పు మీరు చేయకూడదు. ఎందుకు అని అంటే స్టార్టింగ్ నుంచే మనకి ఏమైనా సమస్య ఉంటే తెలుస్తుంది. లోపటలు బేబీ ఎట్లా ఉంది అనేది మనకు తెలుస్తుంది. హార్ట్ బీట్ మంచిగా ఉందా, ఆరోగ్యంగా ఉందా అనేది తెలుస్తుంది. మీకు థైరాయిడ్ కానీ, షుగర్ కానీ, బీపీ కానీ, రక్తం తక్కువ ఉందా అని కూడా మీకు తెలుస్తుంది. ముందే మనము తెలుసుకొని జాగ్రత్తగా ఉండవచ్చు అనమాట. అండ్ 3 నెలలు మనకు డాక్టర్ పోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ ఇస్తారు. చాలామంది ఈ ట్యాబ్లెట్ వాడారు, అసలు పడేస్తారు. అసలు పడేయొద్దు. ఆ ట్యాబ్లెట్ కంపల్సరీగా మనం వేసుకోవాలి. ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల మనము వికలాంగుల పిల్లలు పుట్టకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. ఆ ట్యాబ్లెట్ వాడాలి కంపల్సరీగా. అట్లాగే 4 మంత్స్ నుంచి 9 మంత్స్ వరకు డాక్టర్ మనకు కాల్షియం, ఐరన్, విటమిన్ ట్యాబ్లెట్, ఇంకా ప్రోటీన్ పౌడర్స్ అవి కూడా మనకు సజెషన్ చేస్తారు. అవి కూడా మనము వేసుకోవాలన్నమాట. చాలామంది ఇవి కూడా వేసుకోవాలి కంపల్సరీగా. హెల్తీ బేబీ మీకు పుట్టాలంటే కంపల్సరీగా ఇవన్నీ మీరు వేసుకోనండి, డాక్టర్ని కలవండి. అట్లాగే చాలామంది కన్సీవ్ అయినావు అని తెలిసి కూడా లాంగ్ డ్రైవ్ బండి మీద కూర్చొని వెళ్తారు. చాలా దూరం బండి మీద కూర్చొని వెళ్ళకూడదు, మిస్ క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాగే మెట్లు ఫాస్ట్గా మెట్లు ఎక్కేయకూడదు, ఫాస్ట్గా మెట్లు దిగకూడదు. నిదానంగా ఎక్కాలి, నిదానంగా దిగాలి. టెన్షన్ పడవద్దు. చాలామంది టెన్షన్ పడతారు ఎట్లా డెలివరీ అవుతుందో అని. టెన్షన్ పడడం వల్ల ఏం వస్తుంది, ఏం రాదు, బీపీ వస్తుంది అంతే. బీపీ వస్తే కూడా ప్రీ మెచ్యూర్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది, మిస్ క్యారేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండండి, టెన్షన్ పడకండి. చాలామంది జంక్ ఫుడ్ తినే అలవాటు ఉంటుంది. చాలామందికి జంక్ ఫుడ్ తినవద్దు. జంక్ ఫుడ్ జోలికి అస్సలు వెళ్ళకూడదు. కారం కానీ, గరం మసాలా కానీ, నూడిల్స్ కానీ, పిజ్జా కానీ, బర్గర్ కానీ, బజ్జీలు కానీ, పకోడీలు కానీ బయటవి వద్దండి. మీకు తినాలనిపిస్తే ఇంట్లో చేసుకొని తినండి. ఇవి అస్సలు తినకూడదు అనమాట. అట్లాగే మనము ఉల్టా బోర్లీ పండుకోవద్దు అనమాట, ఆయాసం వస్తుంది. అట్లాగే మనము ఎక్కువసేపు నిల్చోకూడదు అనమాట. ఎక్కువసేపు కూర్చొనే ఉండకూడదు. ఎక్కువ బరువు ఎత్తకూడదు. 15 కిలోలు, 20 కిలోలు, 10 కిలోలు ఎక్కువ బరువు మనం ఎక్కువ బరువు ఎత్తి మనం పని చేయడం వల్ల కూడా మిస్ క్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎక్కువ బరువు కూడా మనం ఎత్తకూడదు. ప్రశాంతంగా ఉండాలి, మంచిగా వాటర్ తాగాలి. ఎక్కువ జర్నీ అవాయిడ్ చేయండి. స్టార్టింగ్ నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మీ డాక్టర్ సలహా పాటించండి. ట్యాబ్లెట్లు కంపల్సరీగా వేసుకోనండి, మంచి ఫుడ్ తినండి. అట్లాగే లాంగ్ జర్నీ అవాయిడ్ చేయండి. మెట్లు స్పీడ్గా ఎక్కడం దిగడం అవాయిడ్ చేయండి. బాత్రూమ్కి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి, టెన్షన్ పడకండి. నాకు తెలిసిన విషయాలు అయితే నేను మీకు చెప్పాను. థ్యాంక్ యూ.